అవును, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు నిలవగలడు? నువ్వు అనుకోవచ్చు నాకు జ్ఞానం లేదయ్యా, నువ్వు అనుకోవచ్చు నా దగ్గర డబ్బు లేదయ్యా, నువ్వు అనుకోవచ్చు నా దగ్గర అంత చదువు లేదు, అందం లేదని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ ముందు ఉన్న బలవంతులందరినీ సిగ్గుపరిచి నీ బలహీనమైన స్థితిని దేవుడు ఆ బలముగా చేసి బలంగా నేను వాడుకోవడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఇక్కడ నిలబడిన నేను బలహీనున్నే, ఒక్కరిని దేవునిలోకి నడిపిస్తే చాలు అనుకున్న వ్యక్తినే, కానీ ఈరోజు అనేక మందిని దేవునిలో నడిపించగలిగే కృప నా ప్రభు దయచేశాడు. ఇది మనోజ్ వల్ల కాదయ్యా, ఇది కేవలము దేవుని వలనే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అబియా ఏమంటున్నాడంటే, దేవుడు మాకున్నాడయ్యా, ఏనాడు మేము విసర్జించలేదయ్యా. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఏ కుటుంబం అయితే యేసయ్యను దేవుడిగా చేసుకుంటారో ఆ కుటుంబము ఏ విషయంలో నష్టపోదయ్యా. ఏ కుటుంబం అయితే యేసయ్యను దేవునిగా చేసుకుంటారో, ఆధారముగా చేసుకుంటారో, ఆయనను యజమానుగా ఎవరైతే పెట్టుకుంటారో వారికి ఓటమి రాదు, వారికి దేవుడు జయ జీవితాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆ కుటుంబాన్ని దేవుడు గెలుపుతో ఎల్లప్పుడూ ఊరేగిస్తాడు. ఈరోజు దేవుణ్ణి, యేసయ్యను నీ ఇంటికి దేవుడిగా చేసుకున్నావా?